మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం జైత్యాల జిల్లా ధర్మపూర్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున జనం అయితే వచ్చి ఇక్కడ నరసింహస్వామిని అయితే దర్శించుకుంటున్నారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు. జనం అయితే ఎక్కువ మంది తరలి వచ్చారు. మనం చూసుకుంటే దేవస్థానం బయట నుంచి కూడా క్యూ లైన్ లోపలి వరకు భారీ ఎత్తున క్యూ లైన్ అయితే ఉంది. ఉదయాన్నే గోదావరి నది స్నానాన్ని ఆచరించి నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చి దీక్షనైతే విరమించుకొని లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకుంటున్నారు. అలాగే ఈ రోజు చూసుకుంటే టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఈ టెంపరేచర్ కు తగ్గట్టు దేవస్థానంలో అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు మంచినీటి సదుపాయం కావచ్చు, క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి అయితే తెలుసుకుందాం. మీ పేరు? మా పేరు నానిబాబు సార్. సిద్దిపేట నుంచి వచ్చాం సార్. మేము మీరు ఏ టైంకి వచ్చారు ఇక్కడ? మార్నింగ్ 6కి వచ్చాం సార్. ఇప్పుడు 10 అవుతుంది. 10 వరకు అంటే మినిమం 4 అవర్స్ గోదావరి స్నానానికి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి కావడం వల్ల ఫుల్ రష్గా ఉంది. అండ్ ఇంకొకటి సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. సెక్యూరిటీ కూడా చాలా తొందరగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. క్యూ లైన్ సరిగ్గా లేదు. ఇంకొకటి లడ్డు కౌంటర్ కాడ కూడా ఫుల్ రష్గా ఉంది. లడ్డు కౌంటర్ కాడికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. జనాలు ఎక్కువైపోయింది, ఫ్లోటింగ్ ఎక్కువైంది. కొంచెం సర్కారు అందరూ పట్టించుకొని కౌంటర్స్ కూడా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు మీరు ప్రసాదం తీసుకున్నారు? ప్రసాదంగా తీసుకోవాలి, ప్రసాదం దొరకడం లేదు ఆడ. అంత రష్ ఉంది, చూడండి ఒకసారి. మేము చాలా మంది 15 మంది హనుమాన్ మాల వేసుకొని వచ్చాము. మీరు ఎప్పుడు అయిపోయింది విరమణ? రాత్రి కొండగట్లో అయిపోయింది. రాత్రి దర్శనం అయిపోయింది, ఇక్కడికి వచ్చాము డైరెక్ట్. ఇప్పుడు దర్శనం అయిపోయింది సార్. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మేము ప్రతి సంవత్సరం వస్తాం నరసింహస్వామి దర్శనం. యాదగిరి గుట్ట తర్వాత ఇక్కడికి వస్తాం దర్శనానికి. దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది హనుమాన్ మాల ఏవటి. మాకు అనుకూలంగా దేవుడు మంచిగా చూస్తుండ్రు, మంచిగా అనుకూలంగా జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాం. మీరు వేసుకోవడంతో కాకుండా వేరే వారికి కూడా వేపిస్తున్నారు? మాతో చేసే వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని వాళ్ళు ఇంకోలో చెప్తున్నారు. అట్లా కూడా మంచి సేఫ్ అవుతుంది. మాకు కూడా అంతా మంచిగా ఉంటుంది. మీరు చెప్పడం వల్ల వాళ్ళు కూడా వేసుకుంటారు కదా, మీకు దాని వల్ల ఏమనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? మాకు దేవుడు నమ్ముకుంటాడు, మాకు కూడా సంతోషం కలుగుతుంది. అక్కడ మేము కూడా ఒక దేవుని మీద భక్తి కూడా కొంతమందికి ఆలోచన కలిగేటట్టు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం ఆనందం కలుగుతుంది. మీరు ఇప్పటి వరకు అంతా మంచిగా జరిగింది? అంతా మంచిగా జరుగుతుంది. ఒక దేవుని మీద మాకు అంతా మంచి జరుగుతుంది. మాది హుజురాబాద్ కేశపట్నం మండలం, జిల్లా కరీంనగర్. మేము 30 తారీఖు నాడు వచ్చినాం. వెమ్లవాడ, కొండగట్టు, ధర్మపురి. మేము ప్రతి సంవత్సరం ఇట్లనే వస్తాం. మా గ్రామస్తులంతా ప్రతిసారి ఇట్లే మాల వేసుకుంటాం, ఇట్లే వస్తాం. మంచిగా మేము మండల దీక్ష, అర్ధ మండలం దీక్ష పడతాం. మా ఊళ్ళో మినిమం 100 మంది వేసుకుంటారు ప్రతి సంవత్సరం. 100 మంది ఇట్లనే కంటిన్యూ ప్రతి సంవత్సరం ఇట్లనే లక్ష్మీ నరసింహ స్వామి కొండగట్టు అయినా వెమ్లాడ అయినా భక్తితోటి మంచిగా కొలుసుకుంటాం. మాకు అనుకున్నట్టుగా మంచిగా జరుగుతాయి. మాకు సంతోషంగా ఇంట్లో అయినా అన్ని విధాలా మాకు మంచిగా అనిపిస్తుంది. దీక్ష అయిపోయింది మాది. ఎప్పుడు అయిపోయింది? నిన్న తీసినాం. నిన్న ఏ విధంగా? నిన్న ఏ విధంగా అంటే ఇక మా సంవత్సరం ఎట్లా మేము తీసుకుంటాం దాని ప్రకారం అన్నట్టు మేము ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తామో అదే రకంగా మేము చేసుకుంటాం. అదే విరమణ అంటే ఇప్పుడు విరమణ అనేది 41 రోజు దీక్ష రోజు పూజ చేస్తాం కదా, మాల వేసుకొని జపం చేసి పూజ చేసి. ఇప్పుడు మామూలుగా ముక్కటలు ఏం చేస్తారంటే ఇట్లా దండం పెడతారు, పోతారు. కానీ మాది ఎట్టుకుంటుంది అంటే గుడికాటి ఏక వస్త్రంతో గుళ్ళకి పోయి అయ్యగారి స్వామిని చెప్పిన బాపతి అక్కడ పూజ చేయాలి, చదవాలి. చాలీసా చదువుకోవాలి. 41 రోజు అయినా 21 రోజు అయినా 11 రోజులైనా చాలీసా చదవాలి. అయ్యగారు చెప్పిన స్వామి నియమాలు అన్ని పాటించాలి. అన్ని కరెక్ట్ పాటిస్తే పద్ధతి ప్రకారం అనేది మనం అనుకునే అన్ని పరపంచం. ఇక నువ్వు వేసుకున్నావని అడిగా తిరుగుతుంది, అది జరగదు. అట్లా కరెక్ట్ భగవంతుడు మనసులో కూర్చుకోవాలి, అనుకున్నట్టుగా జరుగుతాయి. అదే మా మాల వేసుకొని ప్రతి సంవత్సరం ఇట్లనే కూర్చుకుంటాం. కంటిన్యూ చేస్తాం. మేము వచ్చి వెమ్లవాడ నుంచి వెళ్ళి సాయంత్రం కొండగట్టుకి వచ్చి కొండగట్టు సాయంత్రం అక్కడనే గుడి కట్టుంటే కింద టెంపుల్
ఆడ పూజ చేసుకుంటాం. పూజ చేసుకొని ఇక నైట్ సాయంత్రం 7-7:30 వరకు పుట్ట పైకి నడుచుకుంటూ ఎక్కుతాం. పాదయాత్రని పడియడం ఇక మీది పోయి మళ్ళా దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆడ బేతాళుడు, ఆంజనేయ స్వామి, రాముల వారు వీళ్ళందరం దర్శనం చేసుకొని మళ్ళీ కరెక్ట్ 11:30 నుంచి 12 గంటల వరకు విరమణ చేసుకుంటాం. ఇక విరమణ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి నైట్ 1 గంట 2 గంటలు మళ్ళీ వండుకొని మళ్ళీ వేసి వచ్చి ఇక్కడ మన అక్కడ గంగలో పోయి స్నానం చేసి పాత బట్టలన్నీ శుభ్రంగా వండుకొని మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ వచ్చి నరసింహస్వామి మళ్ళీ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఉన్న గుళ్ళని మళ్ళీ దర్శనం చేసుకొని ఇక ఇంటికి పోతాం. ఇంటికి పోయి ఇక్కడ నుంచి ఉంటాయి దేవుడు గుళ్ళ పెట్టుకొని కొంచెం దండం పెట్టుకొని మరి ప్రసాదం సాన్ని పెట్టుకొని మళ్ళీ మొక్కి బయటి వరకు క్లోజ్ ఇక మళ్ళీ పెద్ద చేయి మళ్ళీ సంవత్సరానికి అప్పుడు అంతా మంచిగా జరిగింది. ఓ బ్రహ్మాండంగా అట్లా జరుగుతూనే కదా ఇట్లా చేసేది. అట్లా ప్రతి సంవత్సరం మినిమం ప్రతి సంవత్సరం పక్క 100 మంది తగ్గేది లేదు మా ఊళ్ళో. చుట్టుపక్కల ఊళ్ళోంతా పరిశాన్ అవుతారు మా ఊళ్ళో. 7 మంది వస్తారు. చూసినట్టయితే కొండగట్టు నుంచి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ భద్రాద్రి నుంచి ఇక్కడ దాకా చాలా మంది వస్తున్నారు. చాలా సంఖ్యలో ప్రజలు రావడం వల్ల చాలా రద్దీ జరుగుతున్నది. ఇప్పుడైతే పోలీస్ బందోబస్తు అయితే తక్కువగా ఉన్నది. పోలీస్ బందోబస్తును పెంచి మన ప్రభుత్వానికి ఏదైనా ఈ విషయాన్ని తెలియజేసిందిగా కోరుతున్నాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. కాకపోతే భారీగా రద్దీగా ఉంది. అసలు ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఇట్లా ఏం అలా మంచిగా లేదు. ఇప్పుడు మనం పోలీస్ బందోబస్తుకి ప్రభుత్వానికి అయితే కొంచెం ఈ సమాచారం చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఉదయం సుమారుగా 6 గంటలకు వచ్చాము. 6 గంటల నుంచి అభిషేకం ఉందని చెప్పేసి లైన్లో నిలబడ్డాము. బయట నిలబడిన తర్వాత 8 గంటలకి లైన్ ఓపెన్ చేశారు. భారీ ఎత్తున ప్రజలు వచ్చేసి ఇంకా భారీ ఎత్తున ప్రజలు రావడం వల్ల ఇక్కడ కొంచెం కిటకిటలాడుతున్నది. ఇంకా కొద్దిసేపు అయితే ఎండకి ప్రజలు తట్టుకోలేరు. మంచినీళ్ళ రవాణాకి ఇట్లా పెట్టారు. ఇంకా గుడి ప్రాంగణంలో అంతా మంచిగా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వంకి ఇంకొక చిన్న సాయం ఇట్లా చెప్తున్నాను. భక్తులకు ఇట్లా కొంచెం వీలు కలిగేగా పొద్దున్న నుంచి మీరు ఎట్లా పెట్టి దర్శనం ఓపెన్ చేస్తే ప్రజలకు ఇట్లా మీకు ప్రభుత్వానికి ఇట్లాంటి మంచిగా కోరుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మీకు దర్శనం ఎన్నింటికి అయిపోయింది? మీరు ఎన్నింటికి లైన్లో నిల్చుంటే మీకు దర్శనం ఎన్నింటికి అయిపోతుంది? సుమారుగా 2 గంటల నుంచి లైన్లో నిల్చున్నాము. దర్శనం 2 గంటల తర్వాత ఇప్పుడు అయింది. చాలా ప్రజలు ఇక్కడికే తరలి వస్తున్నారు. ఇంకొకటి నది ఒడ్డున స్నానం చేసేసి ఇక్కడికి రావడం వల్ల ఇంకా ప్రజలు బాగా రద్దీ వల్ల చెమటలు బాగా వస్తున్నాయి. ఇంకా ఎండలు ఇట్లా బాగా అతి వేగంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మీ దీక్ష విరామణ అయిపోయింది? విరామాలు అయిపోయింది కొండగట్టులో. ఏ రోజు అయిపోయింది? నిన్ననే ప్రజలు కూడా 1 లైన్ కాదు 2 లైన్లు కాదు సుమారుగా 5 లైన్లలో లడ్డూ కోసం పోరాడుతూ వాళ్ళు శివారికి గంట సేపటి తర్వాత ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంచెం పోలీస్ బందోబస్తు పెట్టి ప్రజలందరినీ క్రమశిక్షణలో ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ప్రసాదం కౌంటర్ దగ్గర చూసినా కూడా ఒక్కొక్కరు ప్రసాదం తీసుకోవడానికి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుంది. ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు.